4 నెలల కింద వెళ్ళిండు. నెల రోజులు మంచిగా చూపించి ఒక నెల రోజులు పని చేపించిర్రు. వేరే పని చేపించిరట. తర్వాత ఇంకో పని గురించి 16 గంటల డ్యూటీ పెట్టిల్లట. చాలా ఇబ్బంది చేస్తుర్రు అని ఫోన్ చేసిండు. అక్కడ ఇబ్బందిగా ఉంది అని అంటే మన పరిస్థితి బాగాలేదు అని అలాగనే ఉన్నాడు. వెళ్ళేది ఉంటే 4 లక్షలు కట్టి వెళ్ళమనని చెప్పిర్రట వాళ్ళు. చెప్తే ఈయన 4 లక్షలు కట్టే పరిస్థితి లేక అక్కడే ఉండాల్సి వచ్చింది. మర్రబడితే కొడుతుర్రు చేస్తుర్రు అని బాగా ఇబ్బంది చేసిరట. ఫోన్లో చెప్పిండు మాకు. ఇప్పుడు ఎలాగైనా చేసి మా భర్తను మాకు పంపించండి. తొందరగా కొంచెం పంపించండి. భర్తని కొద్దిగా తొందరగా పంపించండి. ఇక్కడ పనులు లేక అక్కడికి పంపించినాం. కొద్దిగా తొందరగా ఏం పని లేక వేయండు, సంపాదించుకొస్తాను పోయిండు కానీ అసలు ఏది లేదు. పొయ్యి నుంచి ఒక్క నెల ఏం చేస్తామయ్యా, కాదు ఎట్లా కనబడతాడని రోజు బాధపడుతున్నాం. మళ్ళా బంగారం యాసుకొని అద్దారం ఒక దేశం పోయి అంతటా ఉంది. వచ్చింది అనుకోండి. మీకు కూడా గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నాకేం లేదు సార్. నా కొడుకు క్షేమంగా ఇంటికి వస్తే సార్ మేము ఏ కూలి నాలైనా చేసుకుని అయినా బతుకుతాం. మేము ఆ ఇంటికి రావాలి అంతే. 10th చదివింది సార్. 10th వరకు చదివించిన గవర్నమెంట్.